చెప్పవే. కంగ్రాట్స్ ఎంగేజ్మెంట్ అంట కదా. అసలు చెప్పలేదేంటే? టైం కుదరలేదే, అంతా హడావిడిగా అయిపోయింది. అబ్బాయి అమెరికా అంట. పెళ్ళైతే యుఎస్లో సెటిల్ అయిపోతావు ఇంకా. అన్నిటికీ ఏంటే 2 డేస్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని అంత డల్గా ఉన్నావేంటి? ఏం లేదు, ఊరికే. ఇంకా దేవా గురించి ఆలోచిస్తున్నావా? లేదు. నాకు తెలుసులే, ఏది జరిగినా మన మంచికే. కొన్నిసార్లు మూవ్ ఆన్ అవ్వడమే మంచిది. నువ్వేం ఆలోచించకు. నేను ఎంగేజ్మెంట్ రోజు వచ్చి కలుస్తా. బాయ్. బాయ్. రేయ్, నీకు తెలుసా జానుకి ఎంగేజ్మెంట్ అంట? తెలుసు. అదేంట్రా, మీరిద్దరంత డీప్గా లవ్ చేసుకుని ఏదో చిన్న గొడవని ఇంత దాకా తీసుకొస్తారా? చిన్న గొడవని మనం అనుకుంటాంరా, వాళ్ళు అలా అనుకోరు. రే, నేను జానుతో ఒకసారి మాట్లాడాలరా. రేయ్, నీకేమైనా పిచ్చా? 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడతావు? పద, నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. రేయ్, సీన్ క్రియేట్ చేయకు. ఇప్పుడు అక్కడికి వెళ్తే అనవసరంగా గొడవలు అయిపోతాయి. రేయ్, ఇప్పుడు ఇక్కడికి ఎందుకురా? నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రేయ్, చెప్పేది వినరా, లేకపోతే గొడవలు అయిపోతాయి. వద్దురా, ప్లీజ్ రా. వెళ్ళమని చెప్పానా? సరే, నీ ఇష్టం. ఫోన్ చేయి. చెప్పు. నీతో మాట్లాడాలి. చెప్పు. ఫోన్లో కాదు, ఒకసారి డైరెక్ట్గా మాట్లాడాలి. కష్టం, కుదరదు. నేను మీ ఇంటి కిందే ఉన్నాను, ఒక్కసారి వచ్చి కలువు చాలు. ఈ టైంలో కలవడం కష్టం. నీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నేను కలవడం కాదు, కనీసం నీకు ఫోన్ చేయాలన్నా నేను చేయలేను. ఒక్కసారి వచ్చి కలువు చాలు. ఎలా ఉన్నావు? ఏదో మాట్లాడాలి అన్నావు, చెప్పు త్వరగా. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. చాలాసార్లు మనం ఇదే ప్లేస్లో కలిసేవాళ్ళం, మర్చిపోయావా? బై ది వే, కంగ్రాట్స్. నీ ఎంగేజ్మెంట్కి ఎలాగో రాలేను, అందుకే ముందే విష్ చేస్తున్నాను. థ్యాంక్స్. ఏంటి దేవిది, ఇలాంటి సిచ్యువేషన్లో మనం కలవడం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను నేను ఇబ్బంది పెట్టడానికి రాలేదు జాను. నీతో ఒకసారి మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఏం చేస్తుంటాడు? అదే మీ ఫియాన్సీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్, యుఎస్లో. మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు?
నీ అంత ఈజీగా మూవ్ ఆన్ అవ్వలేను కదా. అంటే బ్లేమ్ చేయడానికి వచ్చావా నువ్వు నన్ను? సారీ చెప్పడానికి వచ్చాను. సారీ చెప్పినా ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు. అలా అని నేనేదో ఎక్స్పెక్ట్ చేసి చెప్పట్లేదు. నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. చాలాసార్లు నేను హర్ట్ చేశాను, అందుకే చెప్పడానికి వచ్చాను. నేను మాట్లాడడం మానేసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడడానికి ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ అని తెలిసి వచ్చావు. నేను చెప్తానని నువ్వే అలా వెయిట్ చేసావో, నేను కూడా అలానే వెయిట్ చేశాను. నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తావేమోనని. నువ్వు ఒకటి మర్చిపోయావు దేవ్. ఎప్పుడు మనకి గొడవ వచ్చినా ఫస్ట్ నువ్వే వచ్చి చాక్లెట్ ఇచ్చేవాడివి. ఎంత కోపంలో ఉన్నా, ఎంత పెద్ద గొడవైనా ఆ చాక్లెట్ అయిపోయేలోపు మనం కలిసిపోయేవాళ్ళం. నేనెప్పుడు నీ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు అనుకున్నాను. అయినా మన లైఫ్లో మనం అనుకున్నట్టు ఏం జరగవు కదా. కరెక్టే, నేనే నేను అర్థం చేసుకోలేదు. నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది నువ్వు లేకపోతే నేను ఎంత ఎంటీగా ఉన్నానని. వద్దు జాను, ప్లీజ్. ఆ రోజు గొడవ జరిగినప్పుడు నువ్వు నన్ను కలవద్దు, నా వెంట రావద్దు అని చెప్పావు. నేను నీతో కలిసి ఉండలేనని చెప్పేసి వెళ్ళిపోయావు. నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపోయావు అనుకున్నాను. కానీ నీకు ఎంగేజ్మెంట్ అని తెలిసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. నీ మీద కాదు, నా మీద. నువ్వు అలా వెళ్ళిపోతుంటే నేను ఎందుకు ఆపలేదా అని. వద్దు, ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు దేవ్. మనిద్దరం చాలా ట్రై చేశాం కలిసి ఉండడానికి. ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడొచ్చి ఇవన్నీ చెప్తున్నావు. ఇన్ని రోజులు ఏమైపోయావు? అప్పుడు అనిపించలేదా ఇవన్నీ? ఇన్ని రోజులు నీకోసం వెయిట్ చేస్తుంటే ఏం చెప్పలేదు. ఇప్పుడొచ్చి చెప్తున్నావు ఎందుకు? ఎందుకంటే ఐ లవ్ యూ. ఆ ఒక్క రీజన్ చాలదా నేను ఇప్పుడు వచ్చి నీతో మాట్లాడడానికి? ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఇప్పుడే కాదు, రేపు నీకు పెళ్ళైపోయిన తర్వాత కూడా ఇదే చెప్తాను. ఎందుకంటే నా లైఫ్లో ఎవరు లేరు నువ్వు తప్ప. నేను ఈ ప్లేస్లో ఎవరిని ఊహించుకోలేను. ఇప్పుడు కూడా ఇవన్నీ నీకు చెప్పకుండా వెళ్ళిపోతానేమో అని భయం వేసింది. కానీ చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను కాబట్టే చెప్తున్నాను. ప్లీజ్ దేవ్. ఏదో ఒకటి మాట్లాడు. ఏం మాట్లాడమంటావు నన్ను? మా ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి ఇంకో 2 రోజుల్లో ఉందనగా ఇప్పుడొచ్చావు. వచ్చి ఇన్ని మాట్లాడుతున్నావు. నీకు ఆన్సర్ ఇస్తే వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వలేను. ఇది సెట్ అవ్వదు దేవ్. ప్లీజ్ వెళ్ళిపో. నా వల్ల ఎవరు హర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒక్కసారి నా సిచ్యువేషన్లో ఉండి ఆలోచించు. అలా ఆలోచిస్తున్నాను కాబట్టే చెప్తున్నా. నీ ప్లేస్లో ఉంటే వేరే వాళ్ళని చేసుకోవాలన్న థాటే ఏదోలా ఉంది నాకు. జాను, ఎందుకొచ్చావు అసలు? ఏం చెప్పాలని వచ్చావు? ఏం చెప్పావు? దేవ్!